తెలియజేసుకుంటున్నాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం బైబిల్ చదివిస్తా ఉంది. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయానని దేవుని వాక్యం బైబిల్ చదివిస్తా ఉంది. అవునండి, మనందరికీ ఒక ఉద్దేశాలు ఉన్నాయి. ఒక ఉద్దేశంతో ఇంట్లో నుండి బయలుదేరుతాం, ఒక ఉద్దేశంతో మనము ఉద్యోగం చేస్తాం, ఒక ఉద్దేశంతో మనము చదువుకుంటాం. మనం చేసే పనులన్నిటిలో ఒక ఉద్దేశము దాగి ఉంది. మనము చేసే ఆలోచించే ప్రతి వాటిలో ఒక ఉద్దేశము, ఒక తలంపు మనము కలిగించున్నాం. ఒక తలంపు ఉద్దేశం లేకుండా మనం ఏ పని కూడా చెయ్యం. అది ఏదైనా సరే, అన్నం తినే విషయంలోనైనా, బయటికి వెళ్ళే విషయంలోనైనా, స్నేహితులతో కలిసే విషయంలోనైనా, లేకపోతే ఇంకా ఏ విషయంలో అయినా మనకు ఒక ఉద్దేశం ఉంటా ఉంటుంది. ఏ ఉద్దేశం లేకుండా ఊరికనే ఏ పని చేయం. ఊరికనే ఏ ఉద్దేశం లేకుండా పని చేస్తున్నారంటే వాళ్ళు పిచ్చోడు, వెర్రోడు అంటారు. కాబట్టి మనం చేసే పని అంతట్లో కూడా ఒక ఉద్దేశం ఉంటా ఉంది. ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూలోకంలోకి రావడానికి ఒక ఉద్దేశం ఉందండి. జీవం కలిగిన దేవుడు, సమస్త భూమిని సృష్టించినటువంటి సృష్టికర్త, సమస్తమును ఒక మాత్రమే సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు, ఆయన భూలోకానికి రావడానికి ఒక ఉన్నతమైన ఘనమైన ఉద్దేశం ఒకటి ఉంటా ఉంది. ఏమిటి ఆ ఉద్దేశము అంటే, నశించిన దానిని వెనక్కి రక్షించినప్పుడు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చును. రక్షించిన దానిని వెనక్కి రక్షించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలోనికి వచ్చినారు. ఎవరు రక్షించినారు? రక్షించిన వారు ఎవరు? నువ్వు నేను ఈ వాక్యం వింటున్నటువంటి మనమందరం కూడా రక్షించిన వారిగా దేవుని దృష్టిలో కనబడతా ఉన్నాం. నశించిపోవడానికి కారణాలు ఏమిటి అంటే, నువ్వు నేను చేసిన పాపములే మనము నశించిపోవడానికి కారణం. అది ఏదైనా ఉండొచ్చు, ఒక చిన్న అబద్ధమైన ఉండొచ్చు, లేకపోతే ద్వేషమైన ఉండొచ్చు, కోపమైన ఉండొచ్చు, పగన్న ఉండొచ్చు, అబద్ధమైన ఉండొచ్చు, లేకపోతే వ్యభిచారమైన ఉండొచ్చు, లేకపోతే కలవములైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు నువ్వు నశించిపోవడానికి కారణం. ఎందుకంటే దేవుని వాక్యం బైబిల్ చెల్లిస్తా ఉంది. దేవుడు పరిశుద్ధుడు అని దేవుని వాక్యం బైబిల్ చెల్లిస్తా ఉంది. ఆయన అబద్ధం లేదని దేవుని వాక్యం బైబిల్ చెల్లిస్తా ఉంది. అవునండి, దేవుడు ఆయనలో అబద్ధం లేదండి. మన జీవితంలో అబద్ధము ప్రవేశించింది. మానవుల జీవితంలో అబద్ధము ప్రవేశించింది. మానవుడు అబద్ధమండి. మానవుడు ఉదయం లేచిన దగ్గర నుండి పడిపోయే వరకు కూడా ఎన్నో రకాల అబద్ధాలు, ఎంతో మూర్ఖపూరితమైన జీవితం మనం జీవిస్తా ఉన్నాం. నమ్మకస్తులుగా లేము. భార్య భర్త నమ్మకస్తురాలుగా లేదు, భర్త భార్య నమ్మకస్తులుగా లేరు, పిల్లలు తల్లిదండ్రులతో నమ్మకస్తులుగా లేరు, తల్లిదండ్రులు పిల్లల నమ్మకస్తులుగా లేరు. ఒకరిని ఒకరు మోసం చేసుకుంటా ఉన్నాం. మానవుని జీవితంలో ఇట్లో మోసము అబద్ధము ప్రవేశించింది. మనమందరం కూడా దేవుని సృష్టి ఉంటా ఉన్నాం. దేవుని సృష్టి అయినటువంటి నీలో నాలో అబద్ధము ప్రవేశించింది. దేవునిలో లేని అబద్ధము, దేవునిలో లేనటువంటి యొక్క పాపము మానవుని జీవితంలో ప్రవేశిస్తా వచ్చింది. దానికి కారణం ఏమిటి అంటే, మానవుడు దేవునికి విరోధంగా చేసినటువంటి పాపమే. పాపము బట్టి మానవుని యొక్క జీవితంలో అనేక రకమైనటువంటి ఒక దోషములు, అపరాధములు మానవుని జీవితంలో చేస్తారు. జీవితము మరణమునే దేవుని భాగం చెల్లిస్తా ఉంది. అవన్నీ మానవుడు పాపంలో చనిపోతే, మానవుడు పాపంలో క్షమించబడకుండా చనిపోతే నరకానికి వెళ్తారని దేవుని వాక్యం బైబిల్ చెల్లిస్తా ఉంది. ఈ వాక్యం వింటున్నటువంటి నీలో పాపం లేదా? ఈ వాక్యం వింటున్నటువంటి నీలో పాపం ఉన్నది. అది ఏ పాపమో ఇందాక చెప్పినట్లు రకరకాల పాపాలు, రకరకాల రీతులుగా పాపాన్ని చేస్తా ఉన్నారు. రకరకాల రీతిగా పాపాన్ని అనుభవిస్తా ఉన్నారు. ఈ పాపము నువ్వు చేసినటువంటి పాపంలో నువ్వు చనిపోతే ఒక దినాన నరకానికి వెళ్తావు. పాపాలు పోకుండా చనిపోతే నరకానికి వెళ్తావు. అటువంటి నీవు నరకానికి వెళ్ళకూడదు. 2014 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలోకి వచ్చినారు. అందుకే దేవుని వాక్యం బైబిల్ చదివించినట్టు రక్షించిన దానిని వెనక రక్షించినట్టు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చినారు. యేసు అనగా రక్షకుడు అని అర్థం, క్రీస్తు అనగా అభిషేకుడు అని అంటారు.
రక్షించిన వారిని రక్షించినకు అభిషేకం కలిగేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుగా రక్షకుడు అని అంటాం. అవునండి, రక్షించిన దానిని వెనక రక్షించడం కోసం పాపములు, చీకటిలో, అంధకారంలో, అపవిత్రతలో సమాధానం లేకుండా, శాంతి లేకుండా జీవిస్తున్నటువంటి నిన్ను రక్షించడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చింటున్నాడు. 2014 సంవత్సరాల క్రితం ఆయన ఒక కన్యక గర్భంలో, పురుషుని ఎరిగినటువంటి స్త్రీ గర్భంలో ఆయన జన్మించినాడు. నీవు నేను ఒక తండ్రికి ఒక తల్లికి జన్మించున్నాం. నీకు నాకు ఒక తండ్రి తల్లి ఉన్నారు. అయితే ఆ జీవితంటువంటి దేవుడు పురుషుని ఎరిగినటువంటి స్త్రీ అనగా కన్యక గర్భంలో ఆయన జన్మించి నేను పాపాల కోసం ఆయన కలవలసిన రక్తము కాల్చి చనిపోయి సమాజముడు మృత్యుంజయుడు యేసుక్రీస్తు వారు భూనివాసం పరిశీలిస్తారని యేసును ప్రతి పాపముల మీద పరిపరుతులుగా చేయండి. అవును, మీ పాపంలో తీసివేయగలిగినటువంటి శక్తి యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని తప్ప మరి దేనికి లేదండి. ఉదయకాల సమయంలో పాప క్షమాపణ పొందాలనుకుంటున్నావా? ఉదయకాల సమయంలో పరిశుద్ధంగా కలిగి జీవించాలనుకుంటున్నావా? ఉదయకాల సమయంలో మీ జీవితంలో నెమ్మది, సంతోషము, సమాధానం కలిగి నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా? ఉదయకాల సమయంలో నువ్వు నెమ్మది, శాంతి, సంతోష, సమాధానాలు నువ్వు పొందుకోవాలి అంటే కేవలం క్రీస్తు విశ్వాసం చేయాలి. ఒక చిన్న మాట విశ్వాసంతో ఏమైంది? నువ్వు నీకు సంతోషం కోసము, నెమ్మది కోసము, ఆనందం కోసము, పాప క్షమాపణ కోసము ఎవరికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఏమి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, నీకు అనుదానం అవసరం లేదు. కేవలము విశ్వాసం చేయాలి. నువ్వేమి మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలము విశ్వాసంతో ఒక చిన్న మాట, యేసు ప్రభువాని బాధలు నా పాపాన్ని క్షమించు, నీ రక్తంతో నన్ను కరుణని అడిగితే ఆయన మన పాపంలను క్షమిస్తాడు, ఆయన మన అపరాధములను క్షమిస్తాడు, ఆయన తన రక్తంతో మనల్ని కడుగుతాడు, కడిగి మనల్ని నీతిమంతులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేస్తాడు. ఉదయకాల సమయంలో విశ్వాసంతో 3 మాటలు చెప్తే నువ్వు క్షమించబడతావు, నీ పాపాలు క్షమించబడతావు, నువ్వు దేవుని కుమారుడుగా, కుమార్తెగా చేయబడతావు. అందుకోసమే నీ పాపములను క్షమించడం కోసమే 2014 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోనికి నరుడుగా ఒక కన్యక గర్భంలో జన్మిస్తా వచ్చినాడు. ఈ పాపాలు క్షమించడం కోసం ఆయన మరణించి రక్తం కార్చి మరణిస్తా వచ్చినాడు. ఉదయకాల సమయంలో అందుకే ఈ క్రిస్మస్ మీకు కూడా క్రిస్మస్ అవ్వాలని మేము ఆశిస్తా ఉన్నాం. ఈ క్రిస్మస్ యొక్క సంతోషము నువ్వు కూడా పొందుకోవాలని ఆశిస్తా ఉన్నాం. వేరే మాటలు మిలియాలు కూడా పదవులు ఆశీర్వదించరు కాక మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకా మీరు అనుకూలంగా తెలుసుకోవాలండి. మన దగ్గరలో ఉన్న గాంధీనగర్ లో ఘనత ప్రార్థనా మందిరం ఉంటుంది. అక్కడ దైవ సేవకులు ఉంటారు. మీరు అనేకమైన మేళ్లు పొందొచ్చు. ఆయన మాటలేని దేవుని గురించి ప్రార్థనలు ఏకీభవించి మీరు అనేకమైన మేళ్లు పొందొచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఒక్క నిమిషం ఏకీభవించండి. మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు క్షమిస్తాడు. పరిశుద్ధ ప్రేమ నమ్మకం నాకండి ఉదయకాల సమయంలో ప్రభువాయన మరి ప్రభువాయన దారికట్టిన మమ్మల్ని సక్రమంగా నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. మరి అలాగే తండ్రి వినిపించిన మాటలు బట్టి వందనాలు ప్రభావ. ఎవరైతే విన్నారో, ఎవరైతే అంగీకరించారో వాళ్ళందరినీ రక్షించుకొని ప్రభువాయన పరిశుద్ధపరిచి వాళ్ళ పరలోక రాజ్యాన్ని సుఖం చేయించండి. అలాగే ముందున్న ప్రయాణాన్ని జీవించండి. జరిగిన ప్రయాణాన్ని బట్టి వందనాలు తెలుస్తూ వేస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి.